Hello viewers, welcome to Mana TV TV5 USA. Elections అయిపోయాయి, IPL is almost done. మరి వాట్స్ నెక్స్ట్? సో ఎటు చూస్తే అటు, ఇటు చూస్తే ఆట, అటు చూస్తే ఆట. ఇక అట్లాంటాలో అయితే అందరి నోట ఆట, ఆట కన్వెన్షన్, ఆట సంబరాలు. మరి ఆట వారి 18వ కన్వెన్షన్ కమ్ యూత్ కాన్ఫరెన్స్ ని అట్లాంటాను వేదికగా చేసుకుని అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా చేయాలని ఎన్నో సన్నాహాలు మొదలుపెట్టారు. మరి ఈ రోజు మనతో పాటు వాళ్ళు ఒక 70 మంది కమిటీలు ఉంటే దాంట్లో ఒక స్పెషల్ కమిటీ ఈ రోజు మనతో జాయిన్ అయ్యారు, మనందరికీ మన సందేహాలు తీర్చడానికి. సో వెల్కమ్ అండి ట్రాన్స్పోర్టేషన్ టీమ్. సందీప్ గుండ్ల గారు. నమస్తే అండి. నమస్తే వాణి గారు. నమస్తే వాణి గారు. నమస్తే. సో మన టీవీ అండ్ TV5 ప్రేక్షకులందరికీ నమస్తే. సందీప్ రెడ్డి గుండ్ల గారు, చెప్పండి, మీ రోల్ ఏంటి, మీ అనుబంధం ఏంటి ఆటతో? మీరు ఎన్ని సంవత్సరాలుగా అసోసియేట్ అయి ఉన్నారు? మరి ట్రాన్స్పోర్టేషన్ కమిటీలో మీరు ఏం చేస్తున్నారు? మా వ్యూవర్స్ కి కొంచెం వివరంగా చెప్పండి. షూర్ అండి వాణి గారు. నేను వచ్చేసి ఆటతో లాస్ట్ 5 years నుండి ఆటతో వివిధ పొజిషన్స్ లో ఉన్నానండి. స్పోర్ట్స్ లో కావచ్చు, మన ఒక లోకల్ సంస్థలతో అనుబంధమై వాళ్ళతో కలిపి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ గా వచ్చేసి లాస్ట్ 2 years నుంచి నేను రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నానండి ఆటాకి. అలాగే ఇప్పుడు చూసుకుంటే మన కాన్ఫరెన్స్ లో వచ్చేసి 18వ కాన్ఫరెన్స్ లో వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ చైర్ గా ఉన్నాను. సో డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండి. వెల్కమ్ అండి అనిల్ కృష్ణపల్లి గారు. మరి మీరు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు, మీ టేక్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ కమిటీ చెప్పండి. వాణి గారు నమస్తే. అండ్ మన టీవీ ప్రేక్షకులకి మన టీవీ ప్రేక్షకులకు ముందుగా మన నమస్కారం. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ముందుగా చాలా పెద్ద బాధ్యత ట్రాన్స్పోర్టేషన్ అనేది. మీకు తెలుసు, సుమారుగా 15,000కు పైచిగానే జనాలు వివిధ రాష్ట్రాల నుంచి, అమెరికాలో కానీ ఇప్పుడు వివిధ దేశాల నుంచి రాబోతున్నారు. సో వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడం అంటే చాలా క్లిష్టమైన సాహసంతో కూడుకున్న పని అది. సో చూద్దాం, మేము అందరం రెడీగానే ఉన్నాము. సో కాబట్టి తప్పకుండా అందరినీ సాటిస్ఫై చేస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి ప్రశాంత్ వీరబొమ్మ గారు. నమస్కారం. మరి మీరు అడ్వైజర్ గా ఉన్నారు ఈ కమిటీకి, అంటే మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే. సో ఇంతకుముందు ఏం చేశారు, మరి ఈసారి స్పెషల్ గా మీరు ఆటాకి ఏమి యాడ్ చేయబోతున్నారు? I think this conference manaku one of the most prestigious conference for Atlanta. మనం ప్రీవియస్లీ చూసుకున్నట్టయితే మనకు అట్లాంటాలో చాలా పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్ చాలా అయ్యాయి. అండ్ మన ఆట కాన్ఫరెన్స్ కూడా అట్లాంటాలో జరిగింది, కరుణాకర్ రాసిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రీవియస్లీ. మనకు చాలా అట్లాంటాలో వాలంటీర్స్, తెలుగు అసోసియేషన్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. నాకైతే ఎలాంటి సంక్షేమం లేదండి మేము ట్రాన్స్పోర్టేషన్లో. సో అవర్ టీమ్ ఆర్ వర్కింగ్ రిగరస్లీ ఆన్ ఇట్. అండ్ సందీప్ ఈజ్ ఆన్ ద టోస్, అనిల్ ఈజ్ ఆన్ ద టోస్, అండ్ ఎవ్రీవన్ మాకందరూ
టీమ్ అంతా చాలా చక్కగా ఉంది. అండ్ ప్రీవియస్లీ ఐ వర్క్ ఇన్ సెవెరల్ కాన్ఫరెన్సెస్ అండ్ కన్వెన్షన్స్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్కి మేము కొన్ని గైడ్ లైన్స్ తీసుకున్నాము. అండ్ లాడ్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ అ కన్సర్న్. అండ్ గెస్ట్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన మేము ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మేము క్షుణ్ణంగా డిస్కస్ చేసి దానికి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని సార్ట్అవుట్ చేసి మేము ఒక ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్తున్నామండి. వండర్ఫుల్ అండి. యూఆర్ బ్రింగింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు ద టేబుల్. ఆటవారు చక్కగా మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్ తో బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్స్ వండర్ఫుల్. సందీప్ గారు, మరి 15,000 మంది పైన విత్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, మరి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎంతో మంది వస్తున్నారు ఈ కన్వెన్షన్ అటెండ్ అవ్వటానికి. మరి వెహికల్స్ ఎన్ని ప్రొక్యూర్ చేస్తున్నారు? అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? ఓకే అండి. డెఫినెట్లీ మనకు అట్లాంటాలో ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ టెర్మినల్ వచ్చేసి అండ్ లోకల్ వచ్చేసి సపరేట్ గా ఉంటుందండి. సో వీఆర్ ప్లానింగ్ విత్ దట్. ఇంటర్నేషనల్ గెస్ట్ మనకి ముందుగా వస్తున్నారు. అదంతా కూడా మనకు డేటా ఇప్పుడు రిజిస్ట్రేషన్ హాస్పిటాలిటీ టీమ్స్ నుంచి మనకు అందించడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ ప్లాన్ చేస్తున్నాము, కేర్ఫుల్ గా చూస్తూ ఎప్పుడు ఎక్కడ మనకి ఉందని. అండ్ ఆల్సో వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఫ్లైట్ డిలేస్ అండ్ వెదర్ డిలేస్. అది మన చేతుల్లో ఉండదు. బట్ అగైన్ ప్లాన్ బి, ప్లాన్ సిస్ కూడా మేము రెడీ చేసుకుంటున్నాము. అక్కడ డెఫినెట్లీ ఇప్పుడు మన టీంలో నుంచి ఒక 20 మెంబర్స్ డెడికేటెడ్ గా మెంబర్స్ నే పెట్టుకుంటున్నామండి, వాలంటీర్స్ కాకుండా అడిషనల్ గా. ఇప్పుడు మన డేటా కూడా అప్డేట్ చేయడానికి, ఫ్లైట్స్ ట్రాక్ చేయడానికి ఎవ్రీ సింగిల్ గెస్ట్ ది. ఇదన్నిటి కోసం మనం ఇప్పుడు ఒక 50 వెహికల్స్ ని రెడీ చేశాము సెపరేట్వి. ఇన్ అడిషన్ టు దట్ మనకి ఇప్పుడు ఒక స్ప్రింటర్స్ కూడా పెట్టాము, థర్డ్ పార్టీవి. అవి బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటాయి మన గెస్ట్ ని అకామిడేట్ చేయడానికి. అండ్ మీకు తెలిసిందే కదా, మనకి ఎందరో సెలబ్రిటీ గెస్ట్ కూడా వస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే డెఫినెట్లీ మనకు లిమోస్ రెడీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వస్తారా అని అందరూ వేచున్నామండి మేమైతే ట్రాన్స్పోర్టేషన్ సైడ్ నుండి. సో మరి అనిల్ గారు, మరి ఇప్పుడే వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ గురించి కొంచెం చెప్పారు సందీప్ గారు. మరి ఎన్ని లోకల్ గా తీసుకుంటున్నారా, మరి వేరే చోట నుండి కూడా కాంటాక్ట్ చేస్తున్నారా? ఎలా కొంచెం డెప్త్ గా చెప్తారా? తప్పకుండా అండి. సో లోకల్ గా మేము ఆల్రెడీ కొన్ని బుక్ చేసాము, రిజర్వ్ చేసాము అనమాట చాలా వరకు. అండ్ అవుట్ సైడ్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు కార్ పూలింగ్ కానీ అందరు కలిసి వస్తారన్నమాట. బేసిక్ గా అది మనకి ఇబ్బంది ఉండదు. సో మోస్ట్లీ లోకల్ వాళ్ళకి అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి కూడా మనము చాలా బుక్ చేసాము. మన సందీప్ చైర్ గారు అన్నట్టుగా లిమోసిన్స్ కానీ ఇవన్నీ మేము ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాము. బేసిక్ గా అంటే ఇది మేము చాలా గత ఆల్మోస్ట్ ఒక 5-6 నెలలుగా ప్రిపేర్ అవుతున్నాం అనమాట. అసలు ఎట్లాంటి వెహికల్స్ వాడాలి, ఎంత మంది మనకు వస్తారు, హెడ్ కౌంట్ ఏంటి, ఇవన్నీ చాలా ప్రీ ప్లాన్డ్ గా చాలా ప్రోటోకాల్ ప్రకారం ఇవన్నీ వెళ్తున్నాం అనమాట. సో ఫార్ అయితే ఇప్పటికీ మేము ఆల్మోస్ట్ 40కి పైగానే వెహికల్స్ బుక్ చేశాము. అండ్ అందులో అన్ని టైప్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి అనమాట. సో కాబట్టి సో ఫార్ వీఆర్ గుడ్ అండి ఆన్ దాట్. థ్యాంక్ యూ అండి. ప్రశాంత్ గారు, మరి ఇప్పుడే మనకి అనిల్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మరి ఇప్పుడు ఈ జార్జియా కాంగ్రెస్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర కొన్ని హోటల్స్ ఏమో దగ్గర ఉంటాయి, కొన్ని దూరంగా ఉంటాయి. మరి దూరంగా ఉన్న వాళ్ళు రావడానికి మీరు షటిల్ సర్వీస్ ఏమైనా నడుపుతున్నారా? ఒకవేళ షటిల్ సర్వీస్ ప్లాన్ చేస్తే దాని ఫ్రీక్వెన్సీ ఏంటి, మన వ్యూవర్స్ కొంచెం చెప్తారా? సో మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ మన కన్వెన్షన్ దగ్గరలో ఉన్నాయండి. ఇట్స్ అ వెరీ బిగ్ కన్వెన్షన్ సెంటర్ అండ్ ఆల్ ద హోటల్స్ డౌన్ టౌన్ అట్లాంటా ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ మోస్ట్ అంటే నాట్ ఓన్లీ ఈ హోటల్సే కాకుండా మీకు ఇప్పుడు జార్జియా అక్వేరియం కానీ ఏదైనా సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వాకబుల్. సో దిస్ వండర్ఫుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో. సో మనము ఆటా నుంచి హాస్పిటాలిటీ నుంచి బుక్ చేసిన హోటల్స్ అన్ని హోటల్ రూమ్స్ అన్ని కూడా వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న హోటల్సే అండి. సో బట్ ఫర్ సమ్ రీజన్ ఎవరైనా వేరే హోటల్స్ బుక్ చేసుకుంటే దెర్ ఇస్ ఎక్సలెంట్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్. మాకు మార్టా అని లోకల్ గా ట్రైన్ సిస్టమ్ ఉంది. అది కాకుండా డెఫినెట్లీ వీఆర్ ఆల్వేస్ హియర్ డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ యాజ్ పర్ ద నీడ్ బేసిస్ అండి. అండ్ లోకల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ద కాన్ఫరెన్స్ సెంటర్ ఏంటంటే డౌన్ టౌన్ లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద లోకల్ పీపుల్ ఆర్ అప్ నార్త్, మన తెలుగు వాళ్ళు. సో దే ఆర్ ప్లానింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్లానింగ్ టు కమ్ బై కార్పూల్ అండ్ వీఆర్ సజెస్టింగ్ దెమ్. అండ్ లోకల్ వాళ్ళు చాలా మంది కూడా హోటల్స్ లోనే స్టే చేస్తున్నారు, అదే హోటల్స్ లోనే.
దట్స్ వండర్ఫుల్. సో సందీప్ గారు, ఇప్పుడే మనకి ప్రశాంత్ గారు చెప్పినట్టు, అంటే చాలా మంది లోకల్ గా డ్రైవ్ చేస్తున్నారు, కానీ కొంతమంది ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మారుతా అవన్నీ అంటున్నారు. మరి ఇంతమంది చిన్న చిన్న పిల్లలతో కమ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ ఏమైనా తీసుకుంటున్నారా? హౌ ఆర్ యూ కన్వేయింగ్ దిస్ టు ఆల్ ది అటెండీస్ ఆఫ్ ద కన్వెన్షన్? డెఫినెట్లీ అండి. మనము ముందుగా అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ అలా మొత్తం డీటెయిల్డ్ ప్లాన్ వచ్చేసి మనకు వచ్చే ప్రేక్షకులందరికీ కూడా కన్వెన్షన్ ప్రేక్షకులందరికీ కూడా మనం షేర్ చేయడం జరుగుతుందండి. హాస్పిటాలిటీ టీం వాళ్ళ త్రూ, మన సినీ ప్రేక్షకుల టీం వాళ్ళ త్రూ, వీళ్ళందరితోటి మనం ప్లాన్ అనేది కంప్లీట్లీ డీటెయిల్డ్ షేర్ చేస్తామండి. ఇన్ అడిషన్ టు దట్, ఇప్పుడు మనకు కార్ సీట్స్ కానీ, ఇప్పుడు కొన్ని కార్ సీట్స్ మనం ప్రొక్యూర్ చేసేసి ఎయిర్పోర్ట్ లో పెట్టుకొని డైనమిక్ గా ఒకవేళ ఇప్పుడు మనకు వచ్చే వాళ్ళకి కూడా మనము డైనమిక్ గా ఇచ్చేసి కార్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇన్ అడిషన్ టు దట్, అదే మనకి ఇప్పుడు అట్లాంటాలో తెలియంది ఏముందండి, ట్రాఫిక్. ఇట్స్ నోన్ ఫర్ ట్రాఫిక్. సో మనం చాలా సమయం రోడ్లపైన గడుపుతూ ఉంటాం ఇక్కడ ఉన్న వాళ్ళందరము. సో దాని దృష్ట్యా కూడా కొంతమందిని, ఇప్పుడు బ్యాచిలర్స్, ఇప్పుడు కొంతమంది ఇండివిజువల్ వస్తూ ఉంటారు కదా మనకి. సో వాళ్ళని కొంచెం ట్రైన్స్ లో లైక్ ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి. బట్ డీటెయిల్డ్ ప్లాన్స్ వాళ్ళకి అన్ని, ఎందుకంటే దగ్గరలోనే మన కన్వెన్షన్ సెంటర్ దగ్గరలోనే స్టాప్ ఉంది, అండ్ అక్కడ కూడా మన వాలంటీర్స్ దగ్గరుండి గైడ్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాక్స్ దగ్గర, మార్తా స్టేషన్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఉంటారు మనకి. అండ్ ఆల్సో మనం ఇప్పుడు షటిల్ సర్వీసెస్ కూడా పెట్టాము టు ఎంకరేజ్ లైక్ మాస్ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ దృష్ట్యా మనము అన్ని దృష్టిలో పెట్టుకొని కేర్ఫుల్ గా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. I think we have everything ready and we are just waiting for it, Andy. దట్స్ వండర్ఫుల్ అండి. సో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా మీరు అడ్రస్ చేస్తున్నారు. దట్స్ రియలీ గుడ్. అండ్ నాట్ ఓన్లీ దట్, కన్వెన్షన్ సెంటర్ లో ఇన్ని వేల మందికి వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్ కార్స్ లో వస్తే బహుశా పార్కింగ్ కూడా సరిపోదు కదండి? ఉంటుందా ఎనఫ్ పార్కింగ్? యాక్చువల్ గా ఇప్పుడు మన కన్వెన్షన్ సెంటర్ లో చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం చూసే అమెజాన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఐటీవి చాలా కాన్ఫరెన్సెస్ జరుగుతుంటాయి. మన నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా కాన్ఫరెన్సెస్ జరిగాయి. ఇంతకు ముందు మన ఆటావి కూడా 2000 సంవత్సరంలో జరిగింది, 2012లో జరిగింది అక్కడే, అండ్ ఇప్పుడు 2024. సో మనకు తెలిసిన ఏరియాని అదంతా మనం చేసాం ఎగ్జాక్ట్లీ సేమ్ ఇక్కడే. అండ్ యాంపుల్ స్పేస్ అయితే ఉంటుంది, బట్ డెఫినెట్లీ వీ హైలీ ఎంకరేజ్ పీపుల్ టు కార్పూల్ అండి. వండర్ఫుల్. సో అనిల్ గారు, ఎంతమంది, చాలా మంది గెస్ట్ అంతా అవుట్ ఆఫ్ స్టేట్ నుండి ఫ్లైట్స్ లో అలా వస్తుంటారు కదా. సో ఎయిర్పోర్ట్ నుండి కన్వెన్షన్ సెంటర్ కి మీ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ కొంచెం డెప్త్ గా చెప్తారండి? తప్పకుండా. సో మేము ఆల్రెడీ కొన్ని హోటల్స్ నియర్ బై ఎయిర్పోర్ట్ లో మా వాళ్ళని కొన్ని డెలిగేట్ చేయబోతున్నాం అనమాట. సో అట్లీస్ట్ ఒక 2-3 అక్కడ మేము డెలిగేట్ చేసేసి, ఎస్పెషల్లీ వాళ్ళు అక్కడే ఉంటారు ఇంకా 3 days. సో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ఒక గెస్ట్ రాగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి, వాళ్ళని రిసీవ్ చేసుకొని మేము ఒక గూగుల్ స్ప్రెడ్ షీట్స్ ని, టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని మేము సో X% గెస్ట్ వచ్చాడు అందులో అప్డేట్ చేస్తాం అనమాట, ఎవరు రిసీవ్ చేసుకున్నారు. వెంటనే అక్కడ ఉన్న డ్రైవర్ కి అలకేట్ చేస్తాం అనమాట. అక్కడ సో X% ఉన్నారు డ్రైవర్ కి, సో ఈ డెలిగేట్ ని మీరు తీసుకెళ్ళండి అనేసి. అదంతా కూడా మేము డైనమిక్ గా మేము అప్డేట్ చేస్తుంటాము స్ప్రెడ్ షీట్ లో. మళ్ళీ అట్లాగే మేము కమాండ్ సెంటర్ వాళ్ళని మనము హోటల్స్ దగ్గర మేము పెడుతున్నాం అనమాట. సో అక్కడ మేము వాళ్ళని రిసీవ్ చేసుకుని మళ్ళా వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకొని మళ్ళీ హాస్పిటాలిటీ టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా మా బాధ్యతనే ఉంటుంది. సో అక్కడ కమాండ్ సెంటర్ లో కూడా ఒక 3-4 మెంబర్స్ మేము వాళ్ళకి అక్కడ డెలిగేట్ చేసేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసేసి, సో మనం ఎప్పుడైతే ఒక గెస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు లైవ్ గా ఉంటది అనమాట. ఎందుకంటే డ్రైవర్ ని కూడా మేము ట్రాక్ చేస్తుంటాం, తను ఎక్కడ ఉన్నాడు, సో ఏమైనా స్ట్రక్ అయిన ట్రాఫిక్ లో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, సో అది మొత్తం తీసుకొని ఆ గెస్ట్ ని తీసుకొని హాస్పిటల్ టీం వాళ్ళకి చేసిన తర్వాత ఓకే సో అండ్ సో గెస్ట్ ఈ సక్సెస్ఫుల్లీ మేము హ్యాండ్ ఓవర్ చేసాము అనేసి మేము అట్లా అంత ప్లానింగ్ చేసుకున్నాము ఆల్రెడీ. సో ఇంకా డెలిగేషన్ అవుతుంది బేసిక్ గా. వావ్, వండర్ఫుల్ ప్లానింగ్ అండి. వింటుంటేనే ఎంత స్ట్రెస్ఫుల్ గా ఉందో అసలు. అంటే ఇంతమందిని అలా ఇంత డీటెయిల్డ్ గా మీరు, అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. దట్స్ లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ దట్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. యా, డెఫినెట్లీ. సో ప్రశాంత్ గారు, మరి ఇప్పుడు జనాలకి ఇక్కడ అంతా మనకి యుఎస్ లో ఊబర్లు, లిఫ్ట్లు అలవాటు కదా. సో ఆర్ యూ ప్లానింగ్ టు ఇన్కార్పొరేట్ ఎనీ ఆఫ్ దాట్ ఇన్ టు దిస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ అండి, మీరు చేస్తున్న ప్లాన్ లో? లేదండి, యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ అ ప్లాన్ ఫర్ దాట్, బట్ డెఫినెట్లీ
ఆన్ నీడ్ బేసిస్ ఒకవేళ అవసరం వస్తే we may use Uber XL for the limousines. సో ఇప్పుడు సెలబ్రిటీస్ కి, హై నెట్వర్త్ డోనర్స్ కి వీ హ్యావ్ అ ట్రాన్స్పోర్టేషన్ స్పెసిఫిక్ పికప్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో వీఆర్ ట్రాకింగ్ లైక్ ఉబర్లో ఏంటి లైవ్ ట్రాకింగ్ ఎలా ఉందో, సో వీఆర్ ఆల్సో ట్రాకింగ్ ఎవ్రీ డ్రైవర్ అండ్ ఎవ్రీ ఒకవేళ ఎవరైనా పిక్ చేసుకున్న వెంటనే విల్ గెట్ ద ఇంటిమేషన్. వీ హ్యావ్ ఎ కమాండ్ సెంటర్స్ ఇన్ ద హోటల్స్. సో ఎయిర్పోర్ట్ నుంచి మాకు వీ కోఆర్డినేట్ వెరీ క్లోజ్లీ విత్ ద హాస్పిటాలిటీ టీమ్. సో ఈ పర్సన్ ఈ ఫ్లైట్ లో వస్తున్నారని తెలిసిన వెంటనే వి ట్రాక్ ద ఫ్లైట్, వీ పిక్ దెమ్ అప్ అండ్ దెన్ వీ డ్రాప్ దెమ్ ఇన్ ద హోటల్. సో ఈ రెస్పాన్సిబిలిటీ అంతా మాది. అండ్ వీ విల్ ట్రాక్ ద డ్రైవర్ హూ ఇస్ డూయింగ్ ఇట్, విచ్ కార్ హీస్ కమింగ్ ఇన్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇప్పుడు మా టీంలో ఎవరినైనా మీరు ఈ పర్సన్ ఎక్కడున్నాడు అంటే మేము ట్రాఫిక్ లో ఇక్కడ ఉన్నాడండి అని చెప్పగలుగుతాం అనమాట. సో దట్ ఈస్ అవర్ ప్లాన్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ టు ద బెస్ట్ to utilize this, and volunteers are doing amazing job andi. Everyone, it's a selfless service, and Sandeep, Anil, and a lot of other volunteers, they are putting a lot of efforts in planning. Like there is a saying, you sharp 10 days, if you want to hit the tree, cut the tree, you can use a unsharpened axe, right? So what we are trying to sharpen the axe now, so that everything will be seamless at the time of execution. వండర్ఫుల్ అనాలజీ అండి. సో సందీప్ గారు, మరి చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు, వివిఐపీస్, డోనర్స్, వీళ్ళందరికీ లిమోజిన్సా లేకపోతే డిఫరెంట్ వెహికల్స్ వాడుతున్నారా మీరు వాళ్ళకి ఇప్పుడు పికప్లకి, డ్రాప్ ఆఫ్లకి? ఇంతకుముందే ప్రశాంత్ గారు చెప్పినట్టుగా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తాను. ఐ థింక్ తను మోస్ట్లీ కవర్ చేశారు. ఇప్పుడు మనకి హై అండ్ డోనర్స్ అండ్ మనకి వివిఐపి సెలబ్రిటీస్ కూడా వాళ్ళందరికీ డెఫినెట్లీ లిమో సర్వీస్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ దెన్ మనకి 25,000 డోనర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇండివిజువల్ కార్స్ పంపిస్తాము అండ్ మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు 5,000, 10,000 వాళ్ళు డోనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మనకి షటిల్ సర్వీసెస్ ఉన్నాయండి. ఎందుకంటే మనకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అక్కడ వచ్చేసి మనకి. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు తమన్ ట్రూప్ వస్తుంది ఇన్ అడిషన్ టు దాట్, రైట్? సో వీళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఇండివిజువల్. అండ్ దెన్ ఇప్పుడు లగేజ్ కూడా హెవీ ఉంటుంది, ఇప్పుడు ఇండియా నుంచి వస్తున్నారు కదా వాళ్ళందరూ. సో దానికి కూడా మనము కొన్ని ట్రక్స్ ఒకటి తీసుకున్నామండి. సో దట్ లగేజ్ అంతా కూడా ట్రక్స్ లో పెడితే మనకు స్పేస్ ఎఫిషియెంట్ గా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ వెరీ ఎక్సైటెడ్, అదే చెప్పాను కదా, మనకు సెలబ్రిటీస్ కూడా చాలా లైన్అప్ అయి ఉన్నారు. జాహ్నవి కపూర్ అండ్ మన వాలంటీర్స్ అయితే బికాస్ దే ఆర్ గెటింగ్ ద ఫస్ట్ సైట్ ఆఫ్ ఆల్ ద సెలబ్రిటీస్, చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఐ కెన్ ఇమాజిన్. యా, ఎస్పెషలీ ఇప్పుడు యంగ్ క్రౌడ్ వాళ్ళకైతే ఇప్పుడు అందరూ మీ సెలబ్రిటీ అరైవల్స్ రాగానే ఇంక అందరూ ఓకే ఈ హీరో వస్తున్నా అంట, మేము వెళ్తాం. సో హౌ మెనీ వాలంటీర్స్ అండి అనిల్ గారు, మీరు ఎంతమందిని మీ కమిటీలో ఉన్నారు? అంటే ఇవన్నీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 20 మంది వెళ్ళి విజయ్ దేవరకొండని పిక్ చేసేసుకుంటాం అంటే మీరు ఎలా మేనేజ్ చేస్తారు దాన్ని? తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. 20 మందే కాదు, ఇన్ అడిషన్ టు 20 మంది మరొక 20-25 మందిని మేము హెల్ప్ తీసుకోబోతున్నాం. ఇంకా మీరు ఏదైనా పేరు అనొచ్చు, వాలంటీర్స్ కానీ ఇంకో పెయిడ్ వాలంటీర్స్ అని ఎట్లయినా అనొచ్చు. సో అంటే సుమారుగా మనకు ఆల్మోస్ట్ 45 మంది దాకా ఈ ట్రాన్స్పోర్టేషన్. ఇంకా చాలా మంది కదండి, అంటే 15,000 మంది రాకపోయినా అందరు ఫ్లైట్స్ లో ఇక్కడ లోకల్ లో ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు అంటే ఎయిర్పోర్ట్ బేసిక్ గా. సో వాళ్ళందరినీ చూసుకోవాలి కాబట్టి అది మాకు సరిపోరు ఇంకా వాలంటీర్స్ నిజం చెప్పాలి అంటే. సో అందుకోసమే మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 45 మంది దాకా మేము చేస్తున్నాం అనమాట. సో డెఫినెట్ గా ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరూ వెళ్ళి విజయ్ దేవరకొండని పిక్ చేసుకుంటే మిగతా వాళ్ళందరూ అక్కడ ఎయిర్పోర్ట్ లో కూర్చుంటారు. అట్లా కాకుండా సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ మేము డెలిగేట్ చేస్తాం 2-3. సో వాళ్ళు డిసైడ్ లాటరీ లాగా ఏమైనా వేస్తున్నారా అని క్యూరియాసిటీ అండి. ఏంటంటే లాటరీ లాగా ఏమైనా వేస్తున్నారా మీరు? ఉండదండి, లాటరీ ఏమి ఉండదు. ఇప్పుడు సందీప్ కానీ నేను కానీ ప్రశాంత్ గారు కానీ అక్కడ ఉంటాం అనమాట, మేము ముగ్గురము. సో అందులో మేము డెలిగేట్ చేస్తాం అన్నమాట. ఎవరైతే మంచి డ్రైవర్ ఉన్నారో అంటే మాకు ప్రొఫైల్స్ అన్ని మేము ఆల్రెడీ స్క్రీనింగ్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ అందరినీ మంచి వాళ్ళనే తీసుకున్నాం అనమాట. సో అట్లా ఎవరు ఇంకా కమిటెడ్ గా ఉన్నారు, ఆ టైం ఫ్రేమ్ లో ఎవరు మనకి అవైలబుల్ గా ఉన్నారు అన్ని చూసుకొని మేము వాళ్ళకి అలకేట్ చేస్తాం అనమాట. దాన్ని బట్టి అంతే తప్ప అంటే
ఇద్దరు డెఫినెట్ కలిసే ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నాము. బట్ రాకపోయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. అట్లనేసి ఎందుకంటే మా మెయిన్ డ్యూటీ ఇస్ టు డెలివర్, ఇచ్చేసుకొని సేఫ్ అండ్ సెక్యూర్ గా సౌండ్ గా హాస్పిటాలిటీ టీం వాళ్ళకి అప్పగించడం ఇంపార్టెంట్. సో కాబట్టి మాకు ప్లాన్ అంటూ ఉంది. సో దాన్ని డెఫినెట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ లొకేషన్ లో ఎస్పెషల్లీ. సో మంచి ప్రశ్న డెఫినెట్ గా. అవసరం అండి. అదే అంత ప్లేట్ లో అన్ని చక్కగా ఏమంటారు పంచపక్ష పరమాన్నాలు పెట్టి అది మీరు తినొద్దు వేరే వాళ్ళు అది ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు ఇలాంటివి కూడా అలాంటివి అనమాట. సో డెఫినెట్ గా సంతోషం. మరి ప్రశాంత్ గారు, మీరు ఈ ప్రాసెస్ లో ఏం ఛాలెంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరి వాటికి మిటిగేషన్ అంటే మెజర్స్ ఏమైనా పెట్టారా? ఆర్ దేర్ ఎనీ మిటిగేషన్ మెజర్స్ ఇన్ ప్లేస్? లైక్ అంటే Yeah, I ఫ్లాట్ think ఏరియా అవ్వచ్చు. yeah. So I think ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టు ఇప్పుడు బేసికలీ ద సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు విజయ్ గారు వచ్చినప్పుడు, విజయ్ దేవరకొండ గారు వచ్చినప్పుడు వీ విల్ అంటే మా ట్రాన్స్పోర్టేషన్ టీమ్ వీ విల్ నాట్ ఈవెన్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్. వాట్ విల్ సే ఇస్ హాయ్, హౌ ఆర్ యూ సార్, హౌ వాజ్ యువర్ జర్నీ. దట్స్ ఓన్లీ క్వశ్చన్ విల్ ఆస్క్. సో వీ రెస్పెక్ట్ ఇట్, రైట్? వాళ్ళని ఎంటర్టైన్ చేయాలా చేయొద్దా అన్నది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా మేము ప్రవర్తిస్తాము. దట్ ఈస్ వన్ మేజర్ థింగ్, రైట్? సో బికాస్ దే ఆర్ టైర్డ్, they want to take some rest while they're traveling from the airport to the hotel, and maybe they are eager. So like when questions unna, we have to answer that. If they need some basic necessities, we will guide them how to get into the hotel and who is be receiving, who will be responsible person. So ఇప్పుడు ఇలాంటి సెలబ్రిటీస్ కి మీరు అడిగిన క్వశ్చన్ కి ఒక హాస్పిటాలిటీ టీమ్ నుంచి కూడా we will hand over them to certain person. So అండ్ మాకు తెలియదు ఇప్పుడు వాళ్ళు ఏ హోటల్ రూమ్ లో ఉంటున్నారో మాకు తెలియదు అనమాట. సో దీస్ ఆల్ ఆర్ ద లెసన్స్ లెర్న్ ఫ్రమ్ ద ప్రీవియస్ కాన్ఫరెన్సెస్ అండ్ వీఆర్ డెఫినెట్లీ వీఆర్ కమింగ్ విత్ ఫెయిల్ ప్రూఫ్ ప్రాసెస్ ఫర్ దిస్ అండి. అవసరం అండి. సో మీరంతా మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి యూర్ ఆల్రెడీ అంటే యాంటిసిపేటింగ్ వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ దెన్ హ్యావింగ్ మెజర్స్ పుట్ ఇన్ ప్లేస్. అంటే ఇప్పుడు అదే అండి. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ దే వాంట్ టు గెట్ ఎంటర్టైన్. ఇప్పుడు కార్లో వచ్చిన వెంటనే దే వాంట్ అస్ దే స్టార్ట్ టాకింగ్ టు అస్, రైట్? సో విల్ మోర్ దెన్ హ్యాపీ టు టాక్ టు దెమ్, బట్ సమ్ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్, రైట్? సో ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు సెలబ్రిటీస్ కి most of them will be traveling in the limousines, like black shaded limousines, proper limousines. సో ఇక్కడ మనకి ఇప్పుడు బాస్కెట్బాల్ ప్లేయర్స్ కానీ ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ ఎలా వెయిట్ని యూజ్ చేస్తారో అలాంటి వెహికల్స్ లో వెళ్తారు వాళ్ళు. వండర్ఫుల్, ఆసమ్ అండి. అసలు చాలా డెప్త్ గా అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సందీప్ గారు, చివరిగా మరి మీరు ఆటా కన్వెన్షన్ అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి అంటే అటెండీస్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? In your own words, if you want to invite, please go ahead. Sure, Andy, definitely. We always believe in our audience journey starts from the airport, and from the time they kind of like land at our Atlanta airport, that's where their whole journey starts. We want to make sure ఇప్పుడు మనది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు దిగినప్పటి నుండి వాళ్ళ జర్నీ స్మూత్ గా స్టార్ట్ అవుతేనే the rest of the journey is gonna be start బ్రహ్మాండంగా ఉంటే హాఫ్ ద వర్క్ ఇస్ డన్ అని చెప్పేసి మన పెద్దలు అంటూ ఉంటారు. సో డెఫినెట్లీ వీ వాంట్ టు మేక్ ష్యూర్ ఎవ్రీబడి వి పుట్ స్మైల్ ఆన్ దేర్ ఫేసెస్. అలాగే ఇప్పుడు మనకి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎస్పెషల్ ఎయిర్పోర్ట్ లో ఒక 30 minutes కూర్చుంటే చాలా కొంచెం నీరసం, విసుగు అలాంటివి వస్తూ ఉంటాయి. సో జస్ట్ ఇమాజిన్ అంటే మన వాలంటీర్స్ కూడా 3 days కంప్లీట్లీ ఎయిర్పోర్ట్ లో ఉంటారు. సో అది కూడా కొంచెం గుర్తుపెట్టుకొని కొంచెం మన వాలంటీర్స్ తోటి కూడా ఫ్రస్ట్రేషన్ ఉన్న విల్ డెఫినెట్లీ డూ అవర్ బెస్ట్ అండి. అక్కడ దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. వీఆర్ ప్లాన్ ఫర్ ఇట్, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దిస్ ఇస్ నాట్ లైక్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ డూయింగ్ దిస్. ఇప్పుడు మన ప్రశాంత్ గారు కానీ అనిల్ గారు కానీ దే హ్యావ్ డన్ ఇట్ n number of times and వీఆర్ గోనా డూ ఇట్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. ఒక్కటి ఇంకేంటంటే ఇంకెవరైనా బుక్ చేసుకోకుండా లాస్ట్ మినిట్ ఆలోచిస్తే డెఫినెట్లీ త్వరగా బుక్ చేసుకోండి. సో దట్ మనకు డేటా అంతా ముందే వచ్చేస్తుంది. విల్ ప్లాన్ అహెడ్, లాస్ట్ మినిట్ డిస్ట్రాక్షన్స్ లేకుండా. అండ్ ఆల్సో మనకు ఫ్లైట్ డిలేస్ ఏమైనా ఉన్నా అంటే విల్ ట్రాక్ డెఫినెట్లీ, బట్ వాళ్ళు ఏమైనా డిఫరెంట్ ఫ్లైట్స్ తీసుకుంటే కూడా డెఫినెట్లీ మనకు అప్డేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మనకు లాస్ట్ మినిట్ లో ఎయిర్పోర్ట్ లో వచ్చాకంటే కొంచెం కష్టం అవుతుంది అకామిడేట్ చేయడము. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనకి హై ఎండ్ డోనర్స్ కి అండ్ వివిఐపీస్ కి అయితే డెఫినెట్లీ కార్స్ ఆల్రెడీ ఉంటాయి అక్కడే. సో మనం అసలు డిలే అయితే చేయమండి. డెఫినెట్లీ ట్రాఫిక్ యాజ్ యూజువల్, ఐ మీన్ లైక్ దట్స్ సంథింగ్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, బట్ వీఆర్ ప్రిపేర్డ్. సో
లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండి. వాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా గ్రేట్ క్వశ్చన్స్ అడిగారు మీరు. అలాగే మన ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న మన టీవీ ప్రేక్షకులు, టీవీ5 ప్రేక్షకులకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వి కాంట్ వెయిట్ టు పికప్ అవర్ పీపుల్ అండ్ వి కాంట్, చాలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో వి కాంట్ వెయిట్. వి విల్ సీ యూ ఆల్ ఇన్ అట్లాంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ అనిల్ యూ గారు. అండి. థ్యాంక్ యూ థ్యాంక్ సుదీప్ యూ గారు Thank you, Mana TV joining. and And TV5 for థ్యాంక్ యూ giving అండి. giving the థ్యాంక్ యూ opportunity. And it is really nice, Vani Garu, to talk to you. And welcome everyone to ATA conference from all over the world and over the states in US. Thank you. చివరిగా ఒక్కటండి. సో ఎవరైనా మన సందీప్ గారు చెప్పినట్టుగా ఎవరైనా బుక్ చేసుకోకపోతే ATAconference.org అనేది వెబ్సైట్ అండి. అందులోకి వెళ్తే మనకి అంత పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరు వస్తున్నారు, వాళ్ళు హోటల్స్ బుక్ చేసుకోవచ్చు, టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్స్ హ్యూజ్ వెబ్సైట్ అనమాట. సో కాబట్టి అది దయచేసి అందరూ యూజ్ చేసుకోవాలని మా విజ్ఞప్తి. తప్పకుండా అండి. ATAconference.org కి వెళ్ళి బుక్ చేసుకోండి. చేసుకోకపోతే అంటున్నారు ట్రాన్స్పోర్టేషన్ కమిటీ వాళ్ళు. సో థ్యాంక్ యూ చైర్, కో చైర్ అండ్ అడ్వైజర్ అందరూ వచ్చి జాయిన్ అయ్యేందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. We look forward to a successful event along with you guys. Thank you. థ్యాంక్ సో మచ్ అండి.